వ్యంగపు ప్రశ్న రాధా మనోహరన్ దాస్ గారి నుండి కలిగింది ఏమిటంటే, ఆయన వచ్చిందే పాపుల కోసం అయినప్పుడు క్రైస్తవులు పిల్లల్ని కండం మానేసేయండి అని. క్రైస్తవులు కనకండి, సీను క్లోజ్ చేసి దరిద్రం అవుతుంది కనకండి. సరిగ్గా మీరు ఆలోచించండి, క్రైస్తవులకు పుట్టే పిల్లలు పాపులు అని కాదు, యావత్ మానవ జాతి భూమి మీద ఎవరు జన్మిస్తున్నా సరే వారిలో స్వభావ పాపం ఉంటుంది. జన్మ కర్మ పాపములు, కర్మ సిద్ధాంతం బాగా తెలిసిన వారు కదా మీరు. జన్మ కర్మ పాపములు మనల్ని ఏలుతూ ఉంటాయి. చాలా స్పష్టంగా ఋషులు కూడా దీంట్లో ప్రార్థన చేశారండి. శ్రీమదాంధ్రవచన ఋగ్వేద సంహిత 7వ మండలము 86వ సూక్తములోని మాట చదువుతున్నాను, 5వ మంత్రభావం. ఋషులు కూడా ప్రార్థన చేశారు, మా పాపములను, ఉత్తరుల నుండి మాకు వచ్చిన పాపములను మాకు విడుదల ప్రసాదించు అని అడిగారు. మీరు ఆ వర్డ్ని ఎలా మర్చిపోయారు? రాధా మనోహరన్ దాస్ గారు ఈ దేశంలో పుట్టి ఈ దేశ గ్రంథాలను గురించి తెలియకుండా ధర్మోపదేశకులై ఉండి మీరు ధర్మమును గురించి తెలియకుండా ఎలా ఉన్నారు? క్షమించాలి, నేను ఈ మాట మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు క్షమించాలి. మీరు తండ్రి సమానులు అయినా సరే, తండ్రి అయినా తల్లి అయినా ఎవరైనా సరే, వారు అవాస్తవంలో ఉన్నప్పుడు సత్యం అర్థమయ్యేటట్లు చెప్పే బాధ్యత మనది.